ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సార్, పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన తెలుగువాడు అయినటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి గోరంట్ల మండలానికి సంబంధించినటువంటి ఒక తండ గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి మురళీ నాయక్ మరణించడం మీ అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తం కూడా శ్లోక సముద్రంలో మిగిలిపోయింది. యాక్చువల్గా నేను ప్రభుత్వం కూడా ఆయన అంత్యక్రియని లాంఛనంగా చేయడం జరిగింది. ఆయన చివరి కోరిక భారత జెండాని ఆయన శవం మీద కప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, తర్వాత మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాని కూడా ఆ వ్యక్తి. సో వాళ్ళంతా కూడా వెళ్ళటం జరిగింది. ప్రభుత్వం తరపున 50 లక్షలు, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా 25 లక్షలు, తర్వాత ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, 300 కుంటల ఏమంటారు దాని గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలానే లోకేష్ గారు ప్రకటించారు, సత్యసాయి జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని పెడతానని కూడా ప్రకటించారు. సో ఇదంతా ఎంత ఇచ్చినా సరే ఆ కుటుంబానికి జరిగిన వేదన మనం పూడ్చలేము. ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు. ఆ తండ్రి నేను అనాథనయ్యానని బాధపడుతున్నాడు, కానీ మేమంతా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ధైర్యం చెప్పడం జరిగింది. ఆయనకి వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మురళీ నాయక్ మరణాన్ని ఈ ప్రభుత్వం యొక్క స్పందనని ఎలా చూస్తున్నారు? చాలా దారుణం అండి. ఒక గొప్ప వ్యక్తిని, ఒక యోధుడిని మనం కోల్పోయాం. 25 సంవత్సరాలు ఇంకా ప్రపంచం చూడాలి. ఆయన అవును, వివాహం కూడా చేసుకోవాలి. తల్లిదండ్రుల కోసం వాళ్ళని మంచి సుఖపెట్టాలన్న ఉద్దేశంతో అగ్నివీరు ద్వారా సైన్యంలో 2.5 సంవత్సరాల క్రితం చేరాడు. ఆయన నాసిక్లో చేరాడు. ఆయన నాసిక్లో చేశాడు. తర్వాత అస్సాంలో పోస్టింగ్ చేస్తున్న వ్యక్తిని కాశ్మీర్ పిలిపించారు. ఆ మనిషిని యుద్ధ రంగంలో పాల్గొనడానికి. అంటే ధైర్యం ఉండాలి సార్, దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి సైన్యంలో చేరాలని. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి నేను పంజాబ్లో ఉన్నానని చెప్పేసి ఏదో చెప్పారంటే, ఇక చూడండి మీరు అన్నట్టు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లిదండ గ్రామంలో ఒక అతి పేద, ఇప్పుడు ఆ తండా పేరు మార్చారు సార్, మురళీ నాయక్ తండా పెట్టబోతున్నారు. కాంస్య విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నారు. అతని స్నేహితులు మాట్లాడుతూ చూస్తే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి సార్. ఒక స్నేహితుడు జాబు రాక సూసైడ్ చేసుకునే పరిస్థితులు, సూసైడ్ అటెంప్ట్ చేస్తే అతను మోటివేట్ చేసి మళ్ళీ అతను ఉద్యోగం వచ్చేట్ చేశాడంట. ఇంకొక స్నేహితుడు అయితే అమ్మని చూస్తే భయం వేస్తుంది, అమ్మ నాన్న యుద్ధ వాతావరణం ఉంది ఇక్కడ, నాకు చావు అంటే భయం లేదు, నా బాడీ మీద జెండా వేస్తే సరిపోయిద్దని చెప్పి అమ్మా నాన్న జాగ్రత్త చూసుకొని చెప్పి ఫోన్ చేశాడు. ఇక వాళ్ళ మేనమామ అయితే మేనమామ దగ్గరికి పెరిగాడు. వాళ్ళ మేనమామ అయితే ఎప్పుడు ఏది ఆయన బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి చూశాడు. కష్టపడి చదివాడు సార్. సాయి డిఫెన్స్ అకాడమీలో గుంటూరులో చదివిన వ్యక్తి. వేలాది మందిలో టాప్లో రేస్లో 400 రిలే కావచ్చు అన్నింటిలో ముందుండేవాడు. మామూలుగా ఆ 25 ఏళ్ళ వయసు అంటే అల్లరి చిల్లరగా తిరిగే వయసు. సినిమాలు అంటే ఉండే అట్రాక్షన్, క్రికెట్ అంటే ఉండే అట్రాక్షన్, ఇవన్నిటికి దూరంగా దేశం కోసం బోర్డర్లో ఆ మీసాలు అయినా చూస్తే నిజంగా భగత్ సింగ్ గారు 23 సంవత్సరాలు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు సార్ అతను. అవును, అది దేశం చనిపోతున్నాడు తెలుసు కూడా, దేశం కోసం చనిపోయిన బాధ లేదు, భయం లేదనే ఉద్దేశంతో శత్రుమూకల్ని పోరాడి అతను అమరవీరుడయ్యాడండి. అతను నిజంగా ఆయన చనిపోతే వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతానికి వచ్చినప్పుడు ఆయన వాటేసుకున్నాడు తండ్రిని. తల్లిని కౌగిలించుకున్నమ్మ నేను ఉన్నాననే భరోసా ఇచ్చాడు. భారత్ మాతకి జై అన్నాడు. అదేవిధంగా మురళీ నాయక్ సత్యకుమార్ గారు మినిస్టర్ గారు మీ అభిమాని అని చెప్తుంటే, నా అభిమాని కంటే దేశం అంటే ముఖ్యంతో సైన్యంలో చేరాడు, నాకు చాలా బాధగా ఉందని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నాకు బాధ. సార్, ఆ అబ్బాయి మీకు అభిమాని అంటే లేదు నేను ఆయనకి అభిమాని అన్నాడు. దేశం కోసం ఆయన ప్రాణాలు వదిలాడు, నేను అభిమాని అన్నాడు. 25 లక్షల రూపాయలు సొంతంగా ఇచ్చాడు. అదేవిధంగా కుటుంబానికి అండగా నిలబెడుతున్నాడు. ఆయన కూడా ఏడ్ చేశాడు. తల్లిని, తండ్రి ఒంటరి ఒకే కొడుకు, వద్దురా బాబు నీకు ఉద్యోగం, ఎక్కడో వెళ్తావు ఎందుకని చెప్పి తల్లిదండ్రులు ప్రాధాయపడిన తల్లిదండ్రులు ఇద్దరు పాపం జీవనోపాధి లేక ముంబై వెళ్ళి ముంబైలో బియ్యం అమ్ముకునేవాళ్ళండి సార్. అతి పేదరికం నుంచి వచ్చి అతను దేశం కోసం చనిపోవటం అతనికంటే మనం గొప్ప వాళ్ళమని చెప్పండి? ఖచ్చితంగా కాదు కదండి. అలాంటి వాళ్ళు బోర్డర్లో నిలబడబట్టే దేశం కోసం ఇలా మనం సేఫ్గా ఉన్నాం. అటువంటి వ్యక్తిని వాళ్ళ నాన్నగారు, నానా మురళి నువ్వు లేనా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సెల్యూట్ చేయి అంటున్నాడంటే ఎంత బాధలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని అతను సినిమాలు చూస్తా, అతను రన్నింగ్ రేస్ అని కూడా చూశాడంటే ఎప్పుడైనా పవన్ కలవాలని అనుకోవడం. పోయినసారి ఎన్నికల ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ గారు సభకు హాజరయ్యాడంట. రియల్లీ గ్రేట్ అండి. ఇప్పుడు కుటుంబం పోయిందా, ఎంత ఇచ్చినా తిరిగి రాడు. అంతే, ప్రభుత్వం ఇచ్చిందని మనం సంతోషించాలి, కానీ ఎంత ఇచ్చినా సరే అతను తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు, అమరుడైపోయాడు. 50 లక్షలు కుటుంబానికి ఇచ్చారు. తర్వాత మీరు అన్నట్టు 300 గజాల్లో ఇళ్ల స్థలం,
తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నిటితో పాటు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్స్లో చేశాడు నిన్న. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేస్తారో వాళ్ళకి ఇంటి పన్ను మినహాయింపు, వాళ్ళ పరిసరాలు వాళ్ళ కుటుంబంలో ఉన్న పన్ను కట్టించుకోకుండా ఒకటి మేము జీవో తీసుకొస్తాం అన్నాడు. అది అవసరం, వాళ్ళకి రాయితీలు కల్పించాలా. మనకందరికంటే గొప్ప వాళ్ళు అసలు వాళ్ళు ఉంటేనే కదా సార్ మనం ఉంది. అంతే కదా. -°C ఆర్మీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎముకలు కొరికే చలిలో మన కోసం చచ్చిపోతున్నారు సార్. మనకు అర్ధరాత్రి హ్యాపీగా నిద్రపోతున్నాం ఏసీలు వేసుకొని. మన జీవితం కాదు. చిన్న ఒక్క పోస్తేనే మనం భరించలేము. అలాంటి చోట ఏదో ఒక ఉండలేని ప్రదేశంలో ఉంటూ మన కోసం రక్షణగా నిలుస్తూ ప్రాణాలు తెగించి పోరాడుతూ తమ ప్రాణాలని భారతమాతకి ఇస్తే అలాంటి వ్యక్తులని అసలు ఒక రకంగా నిర్వచించిన వాళ్ళని అసలు వాళ్ళ త్యాగాన్ని ఇలా నిర్వచించడానికి లేదు అనిర్వచనీయం అన్నట్టుగా అలా అద్భుతమైన నేటి యువతరం మురళీ నాయక్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదో మనం వెళ్ళామంటే దేశం భద్రత, దేశం అంటే గౌరవం తెలియాలా, అసలు డిఫెన్స్ ఏంటి, దేశం కోసం అతను ఎందుకు అమరుడయ్యాడు అనేది అతని పాఠ్యాంశంలో కూడా చేర్చాల్సిన అవసరం ఉందని. ఖచ్చితంగా సార్. అవును. డెఫినెట్గా చేర్చాలా. మురళీ నాయక్ నేటి యువతరానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆనాటి భగత్ సింగ్ని ఎలా అయితే స్ఫూర్తిగా తీసుకున్నామో ఈనాటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన అమరుడైన మురళీ నాయక్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకున్నారు. మురళీ నాయక్ కావచ్చు, మహారాష్ట్రలో చనిపోయిన సచిన్ యాదవ్ కావచ్చు, లేదు జమ్మూలో చనిపోయినటువంటి రాజ్కుమార్ తాతాని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా డెఫినెట్గా మనకి ఇప్పుడు 7 చనిపోయారు, ఈయనతో పాటు ఇంకో 6 చనిపోయారు. ఎవరైనా కానీ మన సోదరులేనండి. దేశం కోసం మరణించాలంటే గట్స్ ఉండాలి సార్. సార్ ఇంకోటి కూడా నాకు క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర మనం చదువుకుంటాం. తుపాకులకు ఎదురెళ్ళి మరి మీరు నన్ను ఒక్కళ్ళు చంపేరప్పుడు, నన్ను ఒక్కరిని చంపేటప్పుడు మీ తమ్ముడు కాల్చుకోరు మీ వాళ్ళని చంపేస్తానని చెప్పేసి ఆ తెగువ ఇప్పుడు ఈ అబ్బాయిలో కనిపించలేదా? 14 మంది పాకిస్తాన్ చంపాక కానీ తన ప్రాణం కోల్పోలేదండి. అవునవును, డెఫినెట్గా. అది ఎందుకంటే ఆ ధైర్యం అందరికీ ఉండదు సార్. దేశం పట్ల భక్తి, దేశం పట్ల గౌరవం, ఆ 3 రంగులకి మనం ఆ జెండాకి సెల్యూట్ చేసే విధానం, మన భరతమాత కోసం, భరతమాతని కాపాడుకోవటం కోసం అతను ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం ఏదైతే వాళ్ళు యుగ పురుషులు యుగానికి ఒకరు పుడతారన్నట్టు వాళ్ళు రేరుగా ఉంటారనమాట. అటువంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. సార్, ఆ అమరవీరుడి విషయంలో ప్రభుత్వం స్పందన ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? ప్రభుత్వం ఎమ్మటే స్పందించిందండి. చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆయనకి దండేసి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేయటం కావచ్చు. ఆ తర్వాత లోకేష్ గారు ఆయన పాడిని కూడా ఆయన మోసి ఆయన సాలిడారిటీని తెలియజేశాడు. అట్లా పవన్ కళ్యాణ్ కుటుంబానికి నేనున్నాననే భరోసా ఇచ్చాడు. అంటే హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మిగతా మంత్రులు వచ్చారు, ఎంపీఎల్ఏలు వచ్చారు, అందరూ యావత్ ప్రభుత్వం కూడా కదిలి వచ్చి, ప్రభుత్వ పెద్దలు వచ్చి మేమున్నామనే భరోసా కుటుంబానికి ఇచ్చారు. అది సంతోషంగా మనం చూడాలి సార్. ఆ గౌరవాన్ని ప్రభుత్వం ఇచ్చిందనుకో, ప్రభుత్వానికి డెఫినెట్గా ఇచ్చింది. తక్షణం స్పందించి ఈ హృదయం అనేది అందరికీ ఉండదు. అది ప్రభుత్వం స్పందించడం, ఏదైనా కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులిద్దరిని చూసుకోవాలి వాళ్ళకి. కానీ ఒక భారతీయుడిగా వాళ్ళ ఫాదర్ అంటే నాకు కళ్ళెమ నీరు తిరిగేది సార్. నేను అనాథనైపోయాను, నా చేతికొచ్చింది మా కుటుంబంలో ఒకడే కొడుకు, ఆ ఒక్క కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, నేను అనాథలా ఉన్నాను అని చెప్పేసి అంటే నేను చెప్పాను నా వీడియోలో, మీరు అనాథ కాదండి, 140 కోట్ల మంది మీతో ఉన్నారు, మేమంతా మీ కుమారుని అనుకోండి అని చెప్పేసి అన్నాను. ఒకసారి మీది కూడా. డెఫినెట్గా సార్. ఎందుకంటే మన బిడ్డ చనిపోతే ఎలా అయితే మనం బాధపడతాం, మన ఇంట్లో సోదరుడు ఎలా అయితే చనిపోతే బాధపడతాం, దేశం కోసం పోయి చనిపోతాడని తెలిసి కూడా విరోచితంగా పోరాడి వీరుడయ్యాడు చూసారా, అతను నేటి తరాలకి స్ఫూర్తి. అటువంటి బిడ్డను కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులని హ్యాట్సాప్ చెప్పాలా. వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఎప్పటికీ మేము అండగా ఉంటామనేది ప్రతి భారతీయుడు చెప్పవలసిన మాట. మనం అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వ్యక్తుల్ని చూసి నేటి తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సార్.